హాయ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అందరికీ. సో, ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, నాకు రీసెంట్‌గా ఇద్దరు క్లయింట్స్ వచ్చారనమాట స్టూడెంట్స్. వాళ్ళొచ్చి నాకు ఒక అమ్మాయి ఫేషియల్స్, ఐబ్రోస్ సమ్ ఎక్సెట్రా వ్యాక్సిన్ సమ్ ఎక్సెట్రా సర్వీస్ తీసుకుంది అనమాట. వేరే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందనమాట వేరే అమ్మాయికి. సో, "నువ్వు కూడా చేసుకుంటావా ఐబ్రోస్" అలా అంటే, లేదు లేదు నేను చేసుకోను" అనంటే, ఓకే. ఇంట్రెస్ట్ లేదేమో అని చెప్పి నేననుకున్నాను. ఓకే అని చెప్తే వాళ్ళ ఫ్రెండు అడిగిందనమాట. చేసుకోవచ్చు గదా! ఏమవుతుంది? బావుంటుంది గదా! అంటే, లేదు లేదు మంత్లీ చేసుకోవాలి గదా! చేసుకోకపోతే మళ్ళీ గలీజ్‌గా అవుతుంది గదా! ఉన్నది గూడా మంత్లీ ఎవరు మెయింటైన్ జేస్తారు? అని కొన్ని వర్డ్స్ మాట్లాడిందనమాట. అప్పుడు నాకు కన్‌ఫ్యూజ్ అయింది. అదా అవునా! నీకెవరు చెప్పారమ్మా అలా? మంత్లీ చేసుకోకపోతే నీ స్కిన్ మొత్తం పాడైపోతుంది. పింపుల్స్ ఒస్తాయి. లేదంటే లేనిపోని ప్రాబ్లమ్స్ ఒస్తాయి. నీకెవరు చెప్పారు? అని చెప్పా అనమాట. సో, తను వేరే దగ్గరికెళ్ళినప్పుడు ఎవరో బ్యూటీషియన్ మెయింటైన్ చేసే పర్సనే చెప్పారంట. మీరు మంత్లీ మెయింటైన్ చేయకపోతే మీకు మళ్ళీ లేనిపోని ఫర్దర్‌గా ప్రాబ్లమ్స్ ఒస్తాయని. సో, దాంట్లో ఎంతవరకు నిజం ఉందని చెప్పిన వాళ్ళకి తెలీదు. విన్న వాళ్ళకి కూడా తెలీదనమాట. అస్సలు అబ్సల్యూట్‌లీ రాంగ్ అమ్మ. ఏంటి అంటే అలా అస్సలు ఉండదు. మీరు మంచిగా మెయింటైన్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంత్ చేసుకున్నారు. ఫేషియల్ అయినా, ఐబ్రోస్ అయినా సమ్ చేసుకున్నారనుకోండి. ఒక 1 మంత్ నెక్స్ట్ మంత్‌లో అలా మీకు కుదరలేదు చేసుకోవడానికి. సో, ఏమవుతుంది? ఏమీ అవ్వదు. మొత్తానికి పాడైపోతుంది. చేసుకోకపోతే మొత్తానికి ఏదో లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకోవడం చాలా చాలా రాంగ్ అమ్మ. అట్లా ఏం లేదు. చేసుకుంటే డెఫినిట్‌గా బావుంటుంది స్కిన్ అంతే. చేసుకోకపోతే ఏమవుతుందంటే చేసుకోకపోయినంత మాత్రాన మొత్తానికి ఏం ఖరాబ్ అవ్వడం అయితే ఉండదు. మీ ఒరిజినాలిటీ ఎలా అయితే ఉందో అంటే మీరిప్పుడు ప్రెజెంట్‌గా ఎలా అయితే ఉన్నారో ఆ లెవెల్‌కి కొంచెం బెటర్ దెన్‌గానే ఉంటారు గానీ మరీ బ్లాక్ అయిపోవడం, లేనిపోని ప్రాబ్లమ్స్ అంటూ అవ్వడం ఇదైతే ఉండదు. అంటే నేను చూసినంత వరకైతే ఇది ఉండదు. మేబీ మీకెవరైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో, అలా మీరు మీ మైండ్‌లో అదే ఫిక్స్ అయిపోయి ఉన్నారేమో అలా అనుకుంటున్నారు. బట్ అదైతే కాదమ్మా. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర వింటే ఏదైనా ప్రాబ్లమాటిక్‌గానే ఉంటది. సో, నా దగ్గరికొచ్చేవాళ్ళు చాలామంది నాకది అడిగారనమాట. లేదు మంత్లీ చేసుకోవాలి గదా అక్క అంటే, అస్సలు లేదమ్మా. మీకు ఓపిక ఉంటే రెగ్యులర్‌గా చేసుకోవచ్చు. చేసుకుంటే బావుంటుంది అంతే. మనం బావుండాలి అనుకుంటే చేసుకోవాలి. లేదు నేను న్యాచురల్‌గానే బావున్నా అనుకుంటే ఒకసారి చేసుకున్నా నెక్స్ట్ చేసుకోకపోయినా ఏం ప్రాబ్లమ్ లేదు. డెఫినిట్‌గా చేసుకోవాలి. చేసుకోకపోతే పెద్ద ఏదో ఫర్దర్ ఇష్యూ అవుతుందని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఇంకోటి చిన్న స్టెప్ ఏంటంటే చాలా వరకి ఐబ్రోస్ చేపిస్తారు గదా! సో, ఐబ్రోస్ చేసిన వాళ్ళు చాలామంది అంటారనమాట. లేదు ఒక్కసారి చేయిస్తే కూడా మళ్ళీ చేయించకపోతే ప్రాబ్లమ్ అవుతుంది అంటే ఏం ప్రాబ్లమ్ అవుతుంది అసలు నాకది అర్థం అవ్వదు. అసలు ఏం ప్రాబ్లమ్ కాదమ్మా. ఏంటి అంటే మీకు ఏదైతే హెయిర్ ఉందో అదే మళ్ళీ పెరుగుతుంది తప్ప మీకు ఒక్కసారి తీసుకున్నంత మాత్రాన మళ్ళీ ఎక్కువ రీగ్రోత్ అన్నది ఉండదు. ఎక్కువ గ్రోతింగ్ అన్నది ఉండదనమాట. జస్ట్ ఆ ఉన్న హెయిర్ మాత్రమే కొంచెం థిక్‌నెస్‌గా కనిపిస్తుంది. అది ఇప్పుడు కాదు. కొన్ని ఇయర్స్ తర్వాత మీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కనిపిస్తుంది. రెగ్యులర్‌గా చేయించుకుంటే తప్ప అది కూడా మీరు ఎప్పుడో ఒకసారి చేసుకున్నంత మాత్రాన మళ్ళీ ఎక్కువ అయిపోతుందని మాత్రం అస్సలు అనుకోవద్దు. మీకు ఎవరైనాకైనా డౌట్ ఉంటే నిజంగా అట్లా డౌట్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 1 మంత్ ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మీకు ఏదైతే ఒరిజినాలిటీ ఉందో అంటే బై బర్త్ మీరు ఎలా అయితే ఉన్నారో అదే వస్తుంది తప్ప దానికి ఎక్కువ రావడం, ఇంకా గలీజ్‌గా అయిపోవడం ఇలా అయితే అస్సలు ఉండదు. ఇది చాలా రాంగ్ అంటే చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఎవరు చెప్తున్నారో తెలీదు గానీ చాలామంది నాకు ఇక్కడికొచ్చిన తర్వాత కొత్త హ్మ్, అంటే డిఫరెంట్ వర్డ్స్ చెప్తుంటే నాకే అంటే అవునా! ఇలా గూడా చెప్తున్నారా అని చెప్పి నేను షాక్ అవుతున్నా అనమాట. సో, తెలియనప్పుడు సైలెంట్‌గా ఉండడం బెటరు. బట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎందుకు అవతల వాళ్ళ మైండ్‌ని ఇది చేయాలి అని అనిపించింది నాకు. అది నిజంగా టోటల్లీ రాంగ్ అమ్మ. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి. చేసుకుంటే బావుంటుంది. చేసుకోకపోయినా ఒకసారి చేసుకొని వదిలేసినా మీకేం ప్రాబ్లమ్ అయితే అవ్వదు. మంత్లీ మెయింటైన్ చేయాలి కదా! ఇలా అయితే ఏం టెన్షన్స్ తీసుకోకండి. అట్లా ఏం లేదు. ఓకేనా? మీకిష్టం ఉంటే చేసుకోండి. వద్దు అనుకుంటే దెన్ లైట్. ఓకే అమ్మా. ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండమ్మా. చాలా మందికి డౌట్ ఉంది. నా దగ్గరకొచ్చే కస్టమర్స్ చాలామంది ఇది అడుగుతారు. కాలేజ్ పిల్లలైతే ఎస్పెషల్లీ చాలా మంది అడుగుతారనమాట. అక్క మేము ఫేషియల్ చేసుకోవాలి. మళ్ళీ మంత్లీ చేసుకోవాలా? మంత్లీ చేసుకోవాలా? అని చెప్పేసి డౌట్స్ మీద డౌట్స్ అడుగుతారనమాట. దానికోసమే ఈ వీడియో చేశానమ్మా. సో, మేబీ నా సరౌండింగ్స్‌లోనే మేబీ ఒక 2000 మెంబర్స్ వరకు ఈజీగా నా స్టేటస్ చూస్తున్నారు. సో, మీరు చూస్తున్నారని నాకు అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. సో, మీకు ఎవరైనా ఈ ఇన్ఫర్మేషన్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి నీడ్ ఉంది అనుకుంటే గనుక ఈ వీడియో షేర్ చేయండి. ప్లీజ్ నా నంబర్ ఉంటే గనుక కూడా మీరు నా నంబర్ షేర్ చేయండి. వాళ్ళకి ఎవరికైనా యూజ్‌ఫుల్ అవ్వచ్చు కదా! ఓకేనమ్మా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ. బై.